నమస్తే. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. వనజీవి ఇక లేరు, గుండెపోటుతో పద్మశ్రీ రామయ్య మృతి, నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, పలు రాష్ట్రాల పాఠ్యాంశాలుగా ఆయన జీవిత చరిత్ర. సమాజానికి రామయ్య స్ఫూర్తిదాయకం, ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం, ఘన నివాళులు అర్పించిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బరాస అధినేత కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు తదితర ప్రముఖులు. వనజీవి రామయ్యన ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో రెడ్డిపల్లి అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి సంబంధించిన అతను. ఆయన 5వ తరగతి వరకు చదువుకుండట. ఆ చదువుకునే ఆ సమయంలో వాళ్ళ ఉపాధ్యాయుడు ఒక అతను అంటే చెట్ల పెంపకం యొక్క ప్రాధాన్యత చెప్పిండట. అది ఆయన మెదడులో నాటకపోయింది. అంటే 5వ తరగతిలోపు చదువుకునేటప్పుడు ఏదో ఒక స్టేజ్లో ఒక టీచరు ఆయనకి చెప్పిండు. వాళ్ళ టీచరు అంటే చెట్ల పెంపకం వల్ల చెట్ల పెంపుతోని సమాజానికి ఎట్లా లాభం జరిగిద్ది అనే విషయం చెప్తే అది నాటకపోయి అప్పటి నుంచి చెట్లు పెంపకం స్టార్ట్ చేసిండు. దాదాపు 1 కోటి మొక్కలు నాటిండు అప్పటికే అవార్డు వచ్చేటప్పటికి. ఇప్పటికి ఇంక ఎన్ని కోట్లైనా తెలియదు. ఆయన ఒక యజ్ఞం లెక్క చేసిండు దాన్ని. అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఆయన వాస్తవంగా ఆయన ఇంటి పేరు దరిపల్లి రామయ్య. ఆ దరిపల్లి పోయింది, ఇక వనజీవి రామయ్యగా పేరు మారిపోయింది. ఎందుకంటే వనమే ఇక ఆయన ఎట్లా పోయినా ఎప్పుడు పోయినా మెడకు ఒకటి తగిలించుకుంటారు. వృక్షో రక్షిత రక్ష అని టీవీఎస్ ఉంటుంది. దానిపైన వెనకాల మొక్కలు తప్ప ఏముండవు. వెనకాల ముందు మొత్తం మొక్కలే ఉంటాయి చుట్టూ. ఎక్కడ ప్లేస్ దొరికితే, ఎక్కడ కొండో గుట్టో ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడ మొక్కలు నాటుతూనే ఉంటాడు, వాటికి నీళ్ళు పోస్తూనే ఉంటాడు. అదే ఆయన జీవితం. మొత్తం సర్వస్వం ఆయన మొత్తం జీవితాన్ని దారబోసిండు దానికి. దాన్ని కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు అనేకం గుర్తించినాయి, చాలాసార్లు అవార్డులు ఇచ్చినాయి. అల్టిమేట్గా పద్మశ్రీ అవార్డు 2017లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అనుకున్నాం. దాంతో ఇక ప్రపంచాన్ని తెలిసిపోయింది ఇంకా ఎక్కువగా. అంటే ఒక వ్యక్తి అతి సామాన్యుడైన ఎంత అంటే సామాన్య మనిషి అయినా ఒక పనిని కంకణం కట్టుకొని యజ్ఞం లెక్క చేస్తే, ఇష్టపడి కష్టపడటం కాదు, ఇష్టపడి ఒక యజ్ఞం లెక్క చేస్తే, మనసుతో చేస్తే ప్రపంచాన్ని మెప్పించవచ్చు, ప్రపంచాన్ని ముందు నిలబడవచ్చు అనేది వనజీవి రామయ్య ప్రపంచానికి చెప్పిండు. ఇప్పుడు ఇవాళ యువత ఇది ఆదర్శంగా తీసుకుంది. ఏదన్నా ఒక పనిని తీసుకొని అంటే ఆ పని మీదనే కంకణం కట్టుకోవాలి, ఆ పనే జీవితం కావాలా, పనే యజ్ఞం కావాలి. అప్పుడు షైన్ అవుతారు. ఇక దీనికి ఏనే ఉదాహరణ. ఆయనకి ఎవరు చెప్పలే, ఎప్పుడో ఒక టీచర్ చెప్పిండు, అదే పట్టుకుంటూ దానికి ఆయనకి ట్రైనింగ్ లేదు, ఇంకోటి లేదు, ఎవరు చెప్పేది లేదు, ఎవరు డబ్బులు ఇచ్చింది లేదు, ఎవరు ఏది లేదు. మొత్తం ఆయన జీవితాన్ని ఒక యజ్ఞంగా మార్చుకొని ఇలా భారతదేశం కాదు ప్రపంచం గుర్తించేలా చేసుకుండు. ఇలా ఆయన చనిపోతే భారత రాష్ట్రపతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కానించి మొదలు పెడితే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అనేక మంది మేధావులు, పర్యావరణవేత్తలు, రాజకీయ నాయకులు ప్రగాఢమైన సానుభూతి తెలిపారు. అది మామూలు విషయం కాదు. అత్యంత సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఇంత దేశం సెల్యూట్ చేయటం అంటే చాలా అద్భుతం అన్నమాట. ఈ అద్భుతం ఆయన శ్రమ, ఆయన యజ్ఞం. కాబట్టి ఇది ఒక 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 వ్యక్తి పట్టుదల పట్టినంటే అట్లా ఉండాలి. ఆయన నిన్న అంటే గుండెపోటు వచ్చింది, 85 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా తెల్లవారుజామున లేస్తాడు మొక్కలు నాటడానికి. మొత్తం ప్రభుత్వం లాంఛనాలతోనే ఆయనకి చేస్తుంది. ఆయన జీవిత చరిత్రని అంటే ఆయన జీవిత చరిత్రతో పాటు ఆయన మొక్కలు నాటిన విధానం పైన మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ చదివే విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులకు సోషల్ స్టడీస్లో ఒక లెసన్ పెట్టింది మహారాష్ట్రలో. మన తెలంగాణలో 6వ తరగతి విద్యార్థులకు సోషల్ స్టడీస్ బుక్లో ఒక లెసన్ పెట్టింది. అట్లా అనేక రాష్ట్రాల్లో ఈయన జీవితం, ఈయన చేసిన పని గురించి లెసన్స్ పెట్టారు, పాఠాలు పెట్టారు పిల్లలకి. ఇది ఒక వ్యక్తి అంటే పట్టుదల, అకుంఠ దీక్ష ఉంటే ఎంత లెక్క అనవచ్చు అనే దానికి వనజీవి రామయ్య ఉదాహరణ. ఇది ఒక వార్త అయితే, రైతు నేస్తం భూభారతి రేపే ప్రారంభోత్సవం, పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాల అవగాహన సదస్సులు, ప్రజలు సలహాలు సూచనలతో పోర్టలు బలోపేతంకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్లో ముఖ్యమంత్రి రైతుల సమక్షంలో భూభారతిని లాంచ్ చేస్తారట. వెబ్సైట్ పోర్టల్ని లాంచ్ చేస్తే దాంట్లో భూభారతి రైతు నేస్తం అంటున్నారు, రైతు చుట్టం అంటున్నారు, భూభారతి చట్టం రైతుకు చుట్టం అంటున్నారు. ఈ చుట్టం ఎంతమందికి అంటే 3 మండలాలకేనట. ఇప్పటికే 15 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. మేము వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతూ అన్నారు, కలుపుతారేమనుకున్నారు. సరే రేపన్నా ఇద్దామంటే రేపు కూడా కావట్లేదు. బంగాళాఖాతంలో కలిసేది కేవలం 3 మండలాల్లోనే పైలట్ ప్రాజెక్టు పెడతారట. 3 జిల్లాల్లో ఒక్కొక్క మండలాన్ని తీసుకొని 3 మండలాలకు పెడతారు.
ఇక ఆ 3 మండలాలకి ఆ పైలట్ ప్రాజెక్ట్‌గా అంతా సమీక్ష చేసుకొని ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాక 6 నెలల తర్వాత మిగతా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారట. ఈలోపు ఏమన్నా కరెక్షన్ చేసుకునే ఉంటే మంచిదే కానీ ఇప్పటికే చాలా టైం ఎక్కువ తీసుకున్నారు. 1000 కళ్ళతోనే ఎదురు చూస్తారు రైతులు. ధరణి పోయి భూభారత్ వస్తే మా సమస్యలు పరిష్కారం అయితాయేమో అని చెప్పి మళ్ళా పెండింగ్ పెట్టారు. 6 నెలల తర్వాతనేనట. ఇప్పుడైతే 3 మండలాల్లో వస్తుంది. ఆ 3 మండలాల పైలట్‌గా తీసుకుంటారట. ఇది ఒక వార్త అయితే అర్హులకే ఇళ్ళు. ఇందిరమ్మ కమిటీల అనుమతితోనే లబ్ధిదారుల ఎంపిక. అర్హుల జాబితాను మండల అధికారులు బృందం తనిఖీ చేయాలి. ఇందిరమ్మ ఇళ్ల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులకే ఇళ్ళు. అసలు ఎవరికి వచ్చినాయి అర్హులకే ఇళ్ళు కట్టడానికి? అనర్హులకి రాలా, అర్హులకి రాలే. ఇప్పుడు అర్హులకే ఇవ్వకపోతే అనర్హులకి ఇవ్వమంటలే ప్రజలు. అర్హులకే ఇవ్వండి. ఇచ్చేదైతే ఇవ్వండి. అప్పుడప్పుడు వస్తారు ఇందిరమ్మ ఇళ్ళు త్వరలో. ఇందిరమ్మ ఇళ్ళు అర్హులకే. ఇందిరమ్మ ఇళ్లలో అనర్హులకి చోటు లేదు. అసలు ఎవడికి లేదుగా చోటు. అర్హులకి లేదా, అనర్హులకి లేదా? ఆ జాబితా ఇయ్యండ్రా నాయన అంటే అర్హులకే ఇళ్ళు, అనర్హులకి చోటు లేదు. ఎవరు ఇవ్వన్నారు అనర్హులకి చోటు? అర్హులకి ఇవ్వండి. అదే లేదని గిలగిల కొట్టుకుంటుంటే జనాలు అర్హులకి ఇవ్వట్లేదు ఇవ్వండి అని. రైట్. వెలుగు చూద్దాం. అదే భూభారత చట్టం రైతులకు చుట్టం అట. ఆ చుట్టం 3 మండలాలకే అయ్యా, మిగతా వాళ్ళకి లేకపోయా. సోషల్ మీడియాలో రోతరాతలపై పోలీసులు నజరట. ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్లు. అబ్యూజివ్ కంటెంట్పై నిరంతర నిఘా. సామాజిక మాధ్యాల్లో విచ్చలవిడిగా బూత్ కంటెంట్, రాయలేని భాషలో తిట్లు, అసభ్యకర కామెంట్స్. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల దాకా బాధితులే. మహిళలను చివరికి చిన్నపిల్లలను వదలట్లేదు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన. ఆ తర్వాతే సీరియస్గా దృష్టి పెట్టిన పోలీసు శాఖ. 9,000కు పైగా గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపులపై పోలీసులు కన్ను. అబ్యూజ్ కంటెంట్కు 37 ఏళ్ళు జైలు, 10 లక్షల వరకు జరిమానా పడే ఛాన్సు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆవేదన వ్యక్తం చేసినట్టు సోషల్ మీడియాలో రోతరాతలపైన. రోతరాతలు ఉంటే ఆవేదన ఉండాల్సిందే, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అబ్యూజ్డ్ కంటెంట్ ఉంటాయి. ఆ పేరుతోని గ్రామాలలో ఉన్న సోషల్ మీడియా అంటే వాట్సాప్ గ్రూపులలోకి పోలీసులు ఎంటర్ అయ్యి ఎవరెవరు ఏం చాట్ చేస్తున్నారు, వాళ్ళ సీక్రెట్స్ ఏందని తెలుసుకొని అంటే ఏమైనా ఉద్యమాలకు పిలిపియటం కానీ, ధర్నాలకు పిలిపియటం కానీ, నిరసనలకు పిలిపియటం కానీ చేస్తానరా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా పెడతానరా కామెంట్లు, ఈ గమనించే ప్రయత్నం చేస్తాను. నిజంగానే అబ్యూజ్డ్ కోసం చేస్తే పర్లే. అబ్యూజ్డ్ కంటెంట్ని గుర్తించడానికి మీరు వాట్సాప్ గ్రూపుల్లోకి వచ్చే చూడాల్సిన అవసరం లే. దానికి అనేక మార్గాలని మీరు ఒక గ్రివెన్స్ సెల్ పెట్టి అబ్యూజ్డ్ కంటెంట్ ఎవరైనా పెడితే మాకు పంపండి, కంప్లైంట్ చేయండి పలానా టోల్ ఫ్రీ నెంబర్కి అని చెప్తే వస్తాయి కంప్లైంట్లు. కానీ మీరే పోయి పోలీసులు అందులో గ్రూప్లో మెంబర్గా చేరి ఆ గ్రూప్లో మొత్తం నిఘా పెట్టి ఇంటెలిజెన్స్ లెక్క వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేయటం అది పద్ధతి కాదు. అది కాకుండా మీరు కంప్లైంట్ సెల్ పెట్టండి. అబ్యూజ్డ్ కంటెంట్ ఎవరైనా పెడితే సోషల్ మీడియాలో ఆ కంటెంట్ తాలూకా కంప్లైంట్ రైజ్ చేయండి, మేము వెంటనే చర్యలు తీసుకుంటామని పెడితే ఐపీ అడ్రస్తో సహా మీకు వస్తుంది. కానీ ఈ పేరుతోని వేరే రకమైన కార్యక్రమం ప్రభుత్వం నిర్బంధం చేయబోతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులను హరించే ప్రయత్నం చేస్తుంది అనేది ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. లేదు అబ్యూజ్డ్ కంటెంట్ గుర్తించడానికి అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవేదన అసెంబ్లీ సాక్షిగా వ్యక్తం చేసిన తర్వాతనే ఇది వచ్చిందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవేదనలో అర్థం ఉండొచ్చు, ఆవేదన వ్యక్తం చేశాకనే ఉండొచ్చు, ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి. కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడినారు. మరి ఆయనకి ఎవరు చెప్పాలా? ఒకవాడిని బట్టలు ఊడదీసి కొడతా అన్నాడు, లాగుల్లో తొండలు వదులుతా అన్నాడు, ఇట్లా అనేక రకాల బూతులు మాట్లాడు, బండలు కట్టి మూసీలో పడేస్తా అన్నాడు, పేగులు తీసి మెళ్ళ వేసుకుంటా అన్నాడు. ఇట్లాంటివి చాలా వస్తున్నాయి. మరి ఆయన అన్న మాటలే కదా. ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసిన ఆయన కూడా మరి ఒక సమయం పాటించాలిగా. అడ్డగోలుగా బూతులు ఎట్ట మాట్లాడతారు? మరి దానిపైన ఎవరు చేయాలా? ఆ అబ్యూజ్డ్ కంటెంట్ పైన మానిటరింగ్ ఎవరు చేయాలి? ఏ పోలీసులు చేయాలా? ఇది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు ఆవేదన వ్యక్తం చేయడమే కాదు, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. రైట్, ఇది ఒక వార్త. ఇందిరమ్మిళ్ళు అనర్హులకు అందొద్దు వాస్తవం. అర్హులకి ఇవ్వండి ఫస్ట్, అనర్హులకి అందాలని ఎవడు అంటలే. ముందు ఇచ్చినోడికి ఇవ్వకుండా అందొద్దు అందనోడి గురించి చెప్తారు కానీ అందేటోడి గురించి చెప్పట్లే. రైట్, ఇది వెలుగుకు సంబంధించి దిశ పేపర్. పీసీసీపై నారాజట.
ఇదేం లీడర్షిప్ అంటూ పార్టీ నేతల అసహనం, అంతర్గత విభేదాల కట్టడికి చర్యలు శూన్యం, సర్కారు పథకాలపై ప్రచారంలోనే వెనకబాటు, విపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ కరువు, సోషల్ మీడియాలోనూ బలహీనం. వాస్తవం ఇది 100%. పీసీసీ నారాజా లేదా ప్రభుత్వ నారాజా అనేది పక్కన పెడితే పీసీసీ కంటే ప్రభుత్వ నారాజా ఎక్కువ ఉంది. ముఖ్యమంత్రిని సాక్షాత్తు ముఖ్యమంత్రిని అడ్డగోలుగా ప్రతిపక్ష నాయకులు కౌంటర్ చేస్తుంటే ఒక మంత్రి మాట్లాడలే. సీనియర్ మంత్రులు కూడా మౌనమే. మరి మంచిగా తిట్టిండు అనుకుంటున్నారా? అయితే మళ్ళీ నిజమే చెప్పిండు మనమే విమర్శిస్తాం అనుకుంటున్నారు, కానీ ఒక్కళ్ళంటే ఒకళ్ళు మాట్లాడరు. లొట్టపీసు ముఖ్యమంత్రి అంటే కేటీఆర్ డైరెక్ట్గా లొట్టపీసు ముఖ్యమంత్రి, లొట్టపీసు కేసులు అంటే ఒక్క మంత్రి బయటకు వచ్చి మాట్లాడలే. ఏం మాట్లాడుతున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడినని ఒక మంత్రి అనలే. మన నారాజు ప్రభుత్వాన్ని క్యాబినెట్ది కూడా ఉంది. అనేక స్కీములు పెడుతున్నారు, వాస్తవంగా కొన్ని స్కీములు దాన్ని ప్రచారం చేసే నాదులు లేడు అనేది కాంగ్రెస్ పార్టీలో నారాజట. అట్ ద సేమ్ టైము ప్రచారం చేయలేని పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వ్యవహార శైలి, ప్రభుత్వం దాన్ని మానిటరింగ్ చేసే వ్యవహారం, రైతు రుణమాఫీ కానించి మొదలు పెడితే, రైతు భరోసా విషయంలో కానించి మొదలు పెడితే అనేక స్కీముల్లో ఫెయిల్యూర్ అయ్యారు. వాళ్ళు చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి ఉంది. ఏమని వీళ్ళు చెప్తారు? ప్రజల దగ్గర పోయి ప్రచారం చేస్తారు, ఎంట బయటట్టు ఉండరు ప్రచారం చేయాలని. రైతు భరోసా రైతు రుణమాఫీ చేశారు, వాస్తవం ఒక 18,000 20,000 కోట్లు రైతు రుణమాఫీ చేశారు. కానీ కానోళ్ళు ఎంట బయటట్టు ఉండరు. అయినోళ్ళ గురించి చెబుదామని పోతే కానోళ్ళు ఎవరైతే రైతు రుణమాఫీ కాకుండా ఉండరో వాళ్ళు ఎంటబడి కొట్టేటట్టు ఉండరు. ఏమని చేస్తారు? ఇక రైతు భరోసా కొంతమందికి వచ్చింది 12,000 చొప్పున, రానోళ్ళు ఉండరు, వాళ్ళు ఎంటబడేటట్టు ఉండరు. ఇందిరా మిళ్ళు వస్తాయి రేపో మాపాడుతున్నారు తప్ప ఇంతవరకు రాలే. ఇట్లా అనేక విషయాలు. మహిళలకు 2,500 ఇస్తానన్నారు, ఇయలే. ఇవన్నీ ఉన్నాగా ఎట్లా ప్రచారం చేస్తారు? అడిగి పోయి ప్రచారం చేస్తారు. కాబట్టి నారాజు పీసీసీదే కాదు, ప్రభుత్వానికి కూడా ఉంది. బీజేపీ అని చెప్పులు మోసింది, కాంగ్రెస్ సంచులు మోస్తుందని కేటీఆర్ అంటాడు. మరి మీరేం మోశారు? 10 ఏళ్ళు బీజేపీ అని చెప్పులు మోసింది అంటే అమిత్ షా చెప్పుల్ని బండి సంజయ్ అప్పట్లో తీసి పక్కకు పెట్టిండు కదా, చెప్పులు మోసినట్టు బీజేపీ చెప్తుండ్రు. ఆయన ఏదో ఒక సందర్భంలో ఆయన ఒక గురువుగా భావించి సరే చెప్పులు తీసి ఆడబెట్టిండు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాలం ముందు పెట్టారు, ఇట్లా అని పెద్ద పెద్ద డైలాగులు వేశారు. మరి మీరేం మోశారు? వాళ్ళు సంచులు ఒకళ్ళు, ఇంకొకళ్ళు చెప్పులు మోశారు. మీరేం మోశారు? అబద్ధాలు మోశారా? మీరేం మోశారు? మభ్యపెట్టాలు మోశారా? నేను యుద్ధమే చేస్తానంటే ఇది కేసీఆర్ యుద్ధం చేస్తానని మోడీ మీద దేశవ్యాప్తంగా పార్టీ పెడతాను, మహారాష్ట్ర అంటే, ఒరిస్సా అంటే, కర్ణాటక అంటే, ఆడంటే వేడంటే, మళ్ళీ ఆళ్ళు లేదా పోరు లేదా ఎటు పోతాయి, అడ్రస్ లేకుండా ఫామ్ హౌస్లో పడుతుంది. ఎట్లా నమ్మాలా? మీరు మహారాష్ట్రకి, కర్ణాటకకి, ఒరిస్సాకి లేదా హర్యానాకి ఏం మోశారు? ఇక్కడ డబ్బులు తీసిపోయి హర్యానాలో పంచి పెడతారు. అది మోయటం కాదా? ఆయన చెప్తుండు సంచులును వాళ్ళు చెప్పులు మోశారు కానీ మేమేం మోయలేదని. రాజాసింగ్తో విభేదాలు లేవు, పార్టీలో అందరం కలిసే ఉంటున్నాం. మరి ఉంటే ఈ పంచాయతీ ఎందుకు పోయి మళ్ళీ మాట్లాడటం ఎందుకు? అదే రాజాసింగ్ కదా కిషన్ రెడ్డి పైన ధ్వజమెత్తింది. శోభాయాత్ర గురించి ఎమ్మెల్సీ టికెట్ అనౌన్స్ చేసిన దాని గురించి గౌతమ్ రావు అని ఉంటాడు, ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ ఇక్కడ స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఇస్తే ఆయనకి ఎందుకు ఇచ్చారా అన్నాడు. మళ్ళీ విభేదాల్లో అందరం కలిసే ఉన్నాం, రాజాసింగ్తో విభేదాలు లేవని బండి సంజయ్ నిన్న పోయి సరే పార్టీ పరంగా కాబట్టి వాళ్ళు సంజాయించారు. విభేదాలు ఉన్నట్టు బయట నడుతుంది కానీ లేవు అని వీళ్ళు చెప్తారు అట్లా. రైట్, ఇది దిశకి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. రాష్ట్రపతికి గడువు పెట్టారు, గవర్నర్ పంపే బిల్లులపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. దేశ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి గడువు నిర్దేశించిన సర్వోన్నత న్యాయస్థానము తమిళనాడు ప్రభుత్వం స్టాలిన్ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ ఆధ్వర్యంలో ఒక 10 బిల్లులు చేశారు, రాష్ట్రపతికి పంపారు. గవర్నర్కి రాష్ట్రపతికి పంపితే వాళ్ళు ఏం ముందుకు తీయలేదు, అంటే తొందరగా ఆమోదించకుండా ఏది లేకుండా పెండింగ్ పెట్టి ఆడబెట్టారు. దానిపైన తమిళనాడు ప్రభుత్వమే పోయింది సుప్రీంకోర్టుకి. రాష్ట్రపతి దగ్గరికి ఇట్లా బిల్లులు పంపిస్తే 3 నెలలు దాటినా కానీ ఇంతవరకు ఏమీ లేదు, దానివల్ల మాకు అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుందని చెప్తే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చిందండి. రాష్ట్రపతికి ఏదైనా గవర్నర్ నుంచి, రాష్ట్రాల నుంచి బిల్లులు వస్తే, రాష్ట్రాల నుంచి వచ్చిన బిల్లులకు సంబంధించి వస్తే 3 నెలల లోపే తిప్పి పంపాలి. అది రిజెక్టా ఆమోదం అనేది వాళ్ళ ఇష్టం. కానీ తిప్పి పంపకుండా ఏది రీజన్ చెప్పకుండా ఆడ పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తుందో లేదో, తమిళనాడు పంపిన 10 బిల్లులకు సంబంధించి 3 నెలలు దాటింది కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే బిల్లును చట్టం చేసి గెజెట్లో పెట్టేశారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి గవర్నరు, రాష్ట్రపతి ఆమోదం లేకుండా ఒక బిల్లు చట్ట రూపం దాల్చింది. అంటే తమిళనాడులోనే 10 బిల్లులు చట్ట రూపం దాల్చిన గెజెట్ అయిపోయినాయి. ఇది
ఒక వార్త. అయితే ఈ ఈ ఈ కాన్ ఈ కాన్సెప్ట్‌లో, ఈ ఇష్యూలో తెలంగాణకు సంబంధించి తెలంగాణ బీసీ బిల్లును పంపించింది రాష్ట్రపతికి. బీసీలకు చట్టసభల్లో 42% అంటే చట్టసభల్లో అంటే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకి ఇవ్వటం కోసం తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి ఇప్పుడు ఆమోదించాల్సిన పరిస్థితి జడ్జిమెంట్‌ని బట్టి. గతంలో అనుకున్నారు ఇక రాష్ట్రపతి ఆమోదించరు, ఆడ పెట్టుకున్నా ఇక అనేది లేదు, ఇక అది పెండింగ్ ఉంటుందని. కానీ ఇప్పుడు పెండింగ్ ఉండదు, 3 నెలల్లో బయటికి రావాల్సిందే ఆ బిల్లు. ఎస్ ఆర్ నో చెప్తూ ఇప్పుడు బీసీల రిజర్వేషన్ కోరుకునే వాళ్ళకి ఇది ఒక వరమే. ఎందుకంటే 3 నెలల్లో తెలిసిపోద్ది అసలు వాళ్ళదేంది వీళ్ళదేంది కథ అనేది. 3 నెలల్లో రాష్ట్రపతి గారి నుంచి నిజంగానే ఇగో దీంట్లో ఈ లోపం ఉంది, ఇది సరి చేయండి అని మన నోటు పెట్టింది అనుకోండి, మళ్ళా బంతి తెలంగాణ ప్రభుత్వం కోర్టులోకి వద్ది. ఇప్పుడు బంతిని రాష్ట్రపతి కోర్టులో పెట్టారు, కేంద్ర ప్రభుత్వం కోర్టులో వేశారు రేవంత్ రెడ్డి. అక్కడ నుంచి ఇమీడియట్గా వస్తే ఇక్కడ పడింది, ఈయన సవరణ చేసి పంపించగలడా. దాంట్లో ప్రధానంగా వాళ్ళు చెబుతున్న సవరణ ఏంటంటే బీసీలు 56% ఉన్నారు అని చెప్పారు కులగణనలో. దాంట్లో ముస్లిం బీసీలు 10% ఉన్నారు, 46% అసలు బీసీలని. ముస్లింలని బీసీలలో ఎట్లా కలిపారు అనే ఒక కొర్రీ పెట్టే అవకాశం ఉంటుంది. ముస్లింలని బీసీలో కలపడానికి క్రైటీరియా ఏంటి అని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం ఏమొస్తుందో చూడాలి. అది ఒకటి పెట్టేటట్టుంది. మొత్తానికి అయితే బీసీ బిల్లుల పైన 3 నెలల్లో నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఈ సుప్రీం తీర్పుతో బీసీలకు మేలు జరిగిద్దని పొన్నం ప్రభాకర్ అంటుండు. సుప్రీం తీర్పుతోనే బీసీలకు మేలు జరగదు. కాంగ్రెస్ పార్టీ నిజంగానే బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలంటే మేలు జరిగింది, ఇవ్వాలనే కమిట్మెంట్ చిత్తశుద్ధి ఉంటే మేలు జరిగింది. రైట్. సాక్షి భూభారతి చట్టం రైతుల చుట్టం. ఆ చుట్టం సంగతి ఏందో అది వస్తే కానీ తెలిసిద్ది. చంద్రబాబు మరో మహా ప్యాలెస్ కడుతున్నాడ, అత్యంత ఖరీదు, అది భారీ ఎత్తున 100 కోట్లతో ప్యాలెస్ నిర్మాణానికి ఏపీ సీఎం శ్రీకారం. రాజధాని అమరావతి నడిబొడ్డున 5 ఎకరాల 16 గుంటల్లో సువిశాల విస్తీర్ణంలో నిర్మాణం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు లోకేష్ సతీమణి బ్రాహ్మణి గారి పేరుతోని 18,75,00,000 పెట్టి అమరావతిలో భూమి కొన్నాడట. 5 ఎకరాల 16 గుంటలు. దాంట్లో విశాలమైన భవంతి కడుతున్నాడట, అంటే ప్యాలెస్. ఆ ప్యాలెస్ ఇప్పటికే జూబ్లీస్లో ఒక ప్యాలెస్ ఉంది, మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర ఒక ఫామ్ హౌస్ ఉంది, ఇప్పుడు అమరావతిలో ఒక ప్యాలెస్ కడతాడని చెప్పి సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియా పదే పదే జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు ఉన్నాయి, బెంగళూరులో ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది, బంజారాహిల్స్ హైదరాబాద్లో ప్యాలెస్ ఉందని చెప్తుంటారు. అంటే ఇళ్ళని మరి ఈయనకు కూడా ప్యాలెస్లో నేను కూడా తక్కువేం కాదని జూబ్లీస్లో ఒక ప్యాలెస్, హైటెక్ సిటీ దగ్గర ఒక ప్యాలెస్, ఇప్పుడు అమరావతిలో ఒక ప్యాలెస్ కట్టుకుంటున్నాం. ఆయనకు 3 ఉన్నాయి కాబట్టి నాకు ఎందుకు ఉండకూడదు అనుకున్నామో ప్యాలెస్ కడతాడట. 18,75,00,000 భూమి ఖరీదు అయిందట. మరి అది కట్టడానికి ఎంత అయిందో చూడాలి. రైట్. ఇది ఒక వార్త. పైలట్గా 3 మండలాల్లో వస్తుందట భూభారతి, మొత్తం రావట్లే, కేవలం 3 మండలాలకే. అది చూశాక మిగతా అంతా యువ వికాసం గడువు ఈ నెలాఖరు వరకు పొడిగించాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ చెప్పిండు. రాజీవ్ యువ వికాసం గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్లతో చేపట్టిన ఈ పథకం గడువు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు లేఖలు రాసినట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యువ వికాసం దరఖాస్తు కోసం ఏర్పాటు చేసిన సర్వర్ సాంకేతిక సమస్యలతో మొరాయించడంతో పాటు లక్షల సంఖ్యలో ధృవీకరణ పత్రాలు తహసీల్దార్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్నాయని, అది ఆది సోమవారం సెలవుల దినాలు కావడంతో ఇది కరెక్టే. అంటే యువ వికాసం వెబ్సైట్ పెట్టారు కానీ వెబ్సైట్ అంతా మొరాయిస్తుంది, ఒకటి అడిగితే ఒకటి వస్తుంది అందులో. ఇప్పుడు మళ్ళా సండే హాలిడే ఉంది, మండే అంబేద్కర్ జయంతి హాలిడే ఉంది, మండేనే లాస్ట్ డేట్ ఉంది. చాలామంది అప్లికేషన్లకి ట్రై చేస్తారు కానీ అప్లై కావట్లేదు, అందులో సబ్మిట్ అవ్వట్లేదు. కాబట్టి తప్పనిసరిగా ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు గడువును పెంచాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అట జాజుల లింగంగౌడు డిమాండ్ చేసిండు. ఆయన ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి లెటర్లు కూడా రాసిండట. దాన్ని కన్సిడర్ చేయాలి. వాస్తవంగా చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత రాజీవ్ వికాసంలో అప్లై చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఆ ముందుకు వచ్చే క్రమంలో గ్రామాలలో, మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి టెక్నాలజీ లేక కొంత, సర్వర్ ఇబ్బంది కొంత, ప్రధానంగా సర్వర్ బాగా డిస్టర్బ్ అయింది. కాబట్టి ఆ సర్వర్ డిస్టర్బ్ అనేది ప్రభుత్వ వైఫల్యం. కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా ఇంకో 15 రోజులు గడువు పెంచాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తారు, పెంచాలి కూడా. ఇది ఒక వార్త. రైట్.
కూతురు ప్రేమ వివాహం, తండ్రి ఆత్మహత్య, పరువు ఆత్మహత్య జరిగింది నిన్న నల్గొండ జిల్లా చిట్యాలలో. అయినా తాను తిరిగి రాని కూతురు ప్రేమ వ్యవహారం, తండ్రి ఆత్మహత్య. అయినా తాను తిరిగి రానని చెప్పిన కూతురు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో ఘటన. కూతురు ఇంటి నుంచి వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసుకోవడంతో మనస్తాపానికి గురైన తండ్రి గడ్డి నిర్మూలన మందు అంటే కలుపు మందు తాగి చచ్చిపోయిందట. తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా చిట్యాలలో ఈ ఘటన జరిగింది. చిట్యాలకు చెందిన రేమూడల గట్టయ్య కూతురు 18 సంవత్సరాలు మార్చి 8వ తేదీన కనిపించకుండా పోయిందట. ఇది కథ. యాదగిరి అనే ఒక పిల్లగాడితోనే అదే ఊరుతోని ఇలా కూతురు జంప్ అయిందట. అంటే పారిపోయింది, పోయి పెళ్లి చేసుకుంది మార్చి 8 నాడు. అప్పటి నుంచి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండట, కూతురు మిస్సింగ్ కనిపించట్లేదంటే. వాళ్ళకు 2-3 రోజుల తర్వాత ఫోను అదంతా ట్రాక్ చేసి లేదు ఆమె మ్యారేజ్ చేసుకుంది, ఎస్పీ ఆఫీస్కి పోయి సరెండర్ అయింది, నా కుటుంబ సభ్యులతో నాకు ప్రాణహాని ఉంది మా ఇద్దరికి, కాబట్టి మాకు రక్షణ కల్పించడానికి పోలీసుల్ని సంప్రదించిందట. సంప్రదిస్తే అప్పుడు మిస్సింగ్ కాదు, ఇది వివాహం అని చెప్పి అర్థమైంది. అప్పటి నుంచి వాళ్ళు అనేక సార్లు ప్రయత్నాలు చేస్తూ ఉండట. కనీసం ఒకసారి మాట్లాడే అవకాశం అని ఇవ్వండి, పిలిపించండి. తండ్రిగా కొంత ఆవేదన ఉంటుంది కదా, మాట్లాడతా అంటే లేదు నేను ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడను, నాకు వాళ్ళతోని ఇబ్బంది ఉంది అని చెప్పిందట. ఆయన ఆవేదన పడి పోలీసుల చుట్టూ, అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగి ఏసారిపోయిందట. పాపం మొన్న పురుగు మందులు తాగి ఆయన చేలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే మనాది పడిపోయింది పాపం, గుండె పగిలిపోయింది. 18 సంవత్సరాలు జాతి పెద్ద చేస్తే కనీసం కనికరం లేకుండా చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకుంది. కనీసం మాట్లాడుతానంటే మాట్లాడలేని పరిస్థితి, ఇంత అవమానకరంగా చేసింది. ఆ మాట్లాడాలనే ఒక తపనలో ఆయన ఏం చేయాలో తెలియక పురుగుల మందు తాగి చనిపోయాడు. చనిపోయిన తర్వాత బంధువులు వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారట, మీ నాన్న చనిపోయింది ఆత్మహత్య చేసుకుని, కనీసం చివరి చూపు చూసిపోంటే లేదు నాకు అవసరం లేదు, నాకు అయిపోయాక ఆయనతో బంధం తెగిపోయింది, నన్ను పెంచిండు పెద్ద చేసిండు, అంతవరకు వ్యాపారం ఇది, నా అవసరం తీరింది, గతం ఆయన సచ్చినా బతికినా సంబంధం లేదు, తల్లిదండ్రి సచ్చినా బతికినా సంబంధం లేదు, నా అవసరం అక్కడికి ఉంది, తీరిపోయింది, ఇప్పుడు ఇంకొకటితో అవసరం ఉంది, వానితో పోయినా, వానితో రేపు అవసరం తిరిగి ఇంకొకటి పట్టుకుంటా అనే పద్ధతులు ఎక్కువ ఉంది. అలా యువత ఏమనే కాదు, యువత అట్లా ఉన్నారు. కనీసం ఎక్కడ కూడా చదువుకున్న చదువుకు కానీ సంస్కారానికి కానీ ఎక్కడ లేదు. కన్న తల్లిదండ్రి కదా, లవ్ చేయొచ్చు, మీరు పెళ్లి చేసుకోవచ్చు, ఒప్పించాలి, దెబ్బలు తినాలి, అవసరమైతే దానికోసం ఫైట్ చేయాలి, పోరాటం చేయాలి, అప్పుడు కదా ఈజీగా సునాయాసంగా చేసుకున్నాయి. మరి ఎంతవరకు ఇది అంటే కన్న తల్లిదండ్రి పైన 18 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రుల పైన ఎమోషన్ కానీ ప్రేమ కానీ వాత్సల్యం కానీ లేని పరిస్థితుల్లో ఉంటే రేపు చేసుకున్నోడి మీద ఉంటుందని గ్యారంటీ ఉంది. ఇవాళ ఒక మోజులోనో ఒక వ్యామోహంలోనో ఉండొచ్చు. ఒక 6 నెలల్లో, సంవత్సరం తర్వాతనో, 2 ఏళ్ల తర్వాతనో పిల్లలు పుట్టాకనో ఇది ఎంతవరకు నిలబడింది? తండ్రి పైనే కనికరం లేనిది భర్త పైన చూపిస్తుందని భర్త ఎట్లా అనుకోవాలి? తండ్రి చనిపోతేనే రాని అంత కఠినమైన వ్యక్తి మనస్తత్వం ఉన్నది, అది ప్రేమ అంటారా? అది ఏం ప్రేమ? అది ఎట్లాంటి ప్రేమ? ప్రేమ అంటే ఒక వ్యక్తి పైన ఉండదు కదా, తల్లి పైన తండ్రి పైన కూడా ఉండాలి కదా ప్రేమ. అది కదా ప్రేమ. తల్లి తండ్రి పైన లేని ప్రేమ ఎవడి పైన ఉందన్న నమ్మటానికే వీల్లేదు. తల్లిదండ్రి కంటే మించిన వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండరు. తల్లిదండ్రికి లేని ప్రేమ ఇంకొకళ్ళు ఇస్తారంటే అది నమ్మటానికి లేదు. తల్లిదండ్రి ఇచ్చే ప్రేమ కంటే ఎవడిచ్చినా తక్కువే. తల్లిదండ్రిని ప్రేమించిన వ్యక్తి రేపు భర్తను లేదా పిల్లలను ప్రేమిస్తుందని ఎంతవరకు గ్యారంటీ? ఆ మనస్తత్వం ఎంతవరకు నిలబడింది? ఇది నిలబడేదేనా, ముందుకు పోయేదేనంటే ఇట్లా తయారయ్యారు యువత. కాబట్టి ప్రేమించినంత మాత్రంలో ప్రేమించేటప్పుడు ఉన్న ధైర్యం ఒప్పించేటప్పుడు ఎందుకు ఉండట్లే? ఒప్పించి నిలబడి కొట్లాడి చేసుకుంటే దానికి ఒక ఫలితం ఉంటుంది తప్ప ఇట్లా దొంగచాటుగా పారిపోయి మళ్ళీ వాళ్ళ మీద ఉల్టా కంప్లైంట్లు ఇచ్చి తల్లిదండ్రుల మీద ఎస్పీ ఆఫీస్లో సరెండర్ అయ్యి లేదు నాకు అవసరమే లేదు వాళ్ళు అంటే ఎంత బాధపడతారో, ఎంత కఠినంగా ఉంటుంది. అసలు ఆ మనిషి లెక్క ఎట్లా ట్రీట్ చేయాలి? మనసు ఉందనుకోవాలా, మనసు లేదనుకోవాలా? ఇది ఎటుపోతున్న వ్యవస్థ అనేది దీన్ని బట్టి అర్థమైతే. కూతురు ప్రేమ వివాహం, తండ్రి ఏమో ఆత్మహత్య చేసుకోండి పాపం. కానీ ఆయన కూడా అంటే ఆ ప్లేస్లో ఉండు కాబట్టి ఆయనకు అర్థమై ఉంటుంది. ఆయనకు అర్థమైంది, మనకి అర్థం కాకపోవచ్చు. కానీ ఆయన కూడా ఆత్మహత్య చేసుకోకూడదు కూడా. ఎందుకు చేసుకోవాలో? తప్పు నువ్వు చేయలేదు కదా, నీ కూతురు చేసింది నీ దృష్టిలో తప్పు చేసినట్టుంది. నువ్వంటే రానంటుంది, నువ్వెందుకు బాధపడాలా? నువ్వు నిలదొక్కోవాలి, ఇంకా అంతకంటే గట్టిగా నిలబడి ఆమె తీరాన ఆమెను వదిలేస్తే పోయా. నీ ప్రాణాల మీద తెచ్చుకొని తప్పు చేసింది ఒకడైతే ఇలా ప్రాణాలు ఒకళ్ళకు పోయా. ఏం కర్మ ఇప్పుడు? ఆ తల్లి అనాథ అయిపోయింది. ఇప్పుడు
కన్నందికి బిడ్డను కన్నందికి తల్లి అనాథైంది, భర్తను కోల్పోయింది, బిడ్డను కోల్పోయింది, బిడ్డనేమో దూరం చేసుకున్నాయి. ఈ అనేకం చూస్తున్నాం మళ్ళా, అయినా కానీ ఇట్లే చేస్తున్నారు. రైట్, ఈనాడు చూద్దాం. తొలుత 3 మండలాల్లో భూభారతి ప్రయోగాత్మకంగా అమలు, అనంతరం రాష్ట్రమంతా విస్తరణ. ఇక అది మళ్ళీ 6 నెలల తర్వాత అట, ఇప్పట్లో లేదట. రైట్. సమగ్ర శిక్ష సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి, డిప్యూటీ సీఎం భట్టికి ఉద్యోగుల వినతి. రాష్ట్రంలో సమగ్ర శిక్షలో పనిచేసే సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నేతలు విన్నవించారు. రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు నేతృత్వంలో వారు శనివారం హైదరాబాద్ ప్రజాభవన్లో భట్టిని కలిసి వినతిపత్రం అందజేశారు. సమయానికి పూర్తి వేతనం ఇవ్వాలని, టైం స్కేల్ అమలు చేయాలని, ఆరోగ్య బీమా పథకం వర్తింపజేయాలని ఈ సందర్భంగా వారు డిప్యూటీ సీఎంను కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఎస్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం పోచయ్య, సమగ్ర శిక్ష ఉద్యోగుల నేత యాదగిరి తదితరులు ఉన్నారట. దేవరకొండ సైదులు అట ఎస్టీఎఫ్ స్టేట్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు, ఆయన ఆధ్వర్యంలో పోయి సమగ్ర శిక్ష ఉద్యోగులు కలిశారట. ఈ యాదగిరి ఆయన వాళ్ళ అధ్యక్షుడు కలిసి ఉద్యోగ భద్రత కల్పించాలి, చాలా సంవత్సరాల నుంచి సమగ్ర శిక్ష దాంట్లో పనిచేస్తున్నాం, మాకు తప్పనిసరిగా ఉద్యోగ భద్రత కల్పించాలి, ఈ భద్రత కోసం చేసిన సమ్మె కాలాన్ని కూడా పరిగణించాలి, సర్వీసులో భాగంగా పరిగణించి వాళ్ళకి జీతాలు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేసి ఆ వినతిపత్రం ఒకటి సమర్పించారు. దానికి సంబంధించి డిప్యూటీ సీఎంకి ఇది ఒక వార్త ఇచ్చారు. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.